హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగానే జంటల మధ్య మంట చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే ఎవరు గెలవాలి మన జంటను మనం గెలిపించుకోవాలి అనే ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇక అది కూడా కాక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పోటీతత్వం ఎక్కువైపోతుంది. స్టార్టింగ్లో అంటే ఏదోలే పర్లేదు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కొద్దిగా టైం ఉంటుంది అలా ఇలా అనుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్స్ కాస్త హీట్ మూమెంట్ ఎక్కువయ్యే కొద్దీ ఈ జంటల మధ్య కూడా మంట చాలా పెరిగిపోతుంది. ఎవరు ఆ ప్యారడైజ్ రూమ్‌కి వెళ్తారు? మన పార్ట్నర్‌ని మనం ఎప్పుడు ఆ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాలి? సో, ఆ లగ్జరీని మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతున్నారు. సో, ఇప్పటికీ ఇద్దరు అంటే 2 జంటలకి ఈ యొక్క ప్యారడైజ్ రూమ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం అయితే దక్కింది. ఫస్ట్ నూకరాజు వాళ్ళకి, సెకండ్ వచ్చేసి కళ్యాణ్, వసంతి వాళ్ళకి. ఇప్పుడు మిగిలిన జంటల మధ్య కూడా చాలా అంటే చాలా ఆవేశం పెరిగిపోతుంది. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక ఈరోజైతే నిన్నటి వరకు వాళ్ళ పార్ట్నర్స్ కోసం వాళ్ళు చక్కగా ఫ్లవర్స్ అలాగే డెకరేట్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచేదానికి పెయింటింగ్స్ వేయడం, బొకేస్ తయారు చేయడం ఇవన్నీ చేసేసిన తర్వాత ఈరోజు టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇక టాస్క్ ఏంటంటే ఇద్దరిద్దరు 2 జంటలు కలిపి ఒక గ్రూప్ లాగా తయారవ్వాలి. అంటే నలుగురు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా 2 జంటలు, నలుగురు పర్సన్స్ అనమాట. ఇక దీంట్లో కూడా అందరూ ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు వాట్ ఎవర్ రీజన్స్ అనమాట. ఇక మహేష్ అండ్ శాంట్రా అయితే మిగిలిపోయారు. వీళ్ళైతే ఈసారి బాగా బ్రతిమలాడారు. ప్లీజ్ మాకు అసలుకి లాస్ట్ టైం కూడా మేము స్విమ్మింగ్ పూల్‌లో దూకి ఆ యొక్క కీస్‌ని తీయలేకపోయాం కదా! మాకు 0 పాయింట్స్ ఉన్నాయి. ప్లీజ్ మమ్మల్ని తీసుకోండని ఈసారి కూడా బ్రతిమలాడడం జరిగింది. బట్ వాట్ ఎవర్ రీజన్ వీళ్ళతో ఆడితే మనం ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారో ఏంటో తెలీదు. మొత్తానికి రీజన్స్ కూడా అవే చెప్పడం జరిగింది. ఇక వీళ్ళిద్దరిని ఎవరూ తీసుకోలేదు. ఇక శాంట్రా అయితే అసలు ఫైర్ బ్రాండ్ టైప్‌లో అసలకి ఫైర్ అయిపోయింది. ఏంటి అంటే ఒక్కొక్కరు వచ్చేసి ఏం సజెస్ట్ చేస్తున్నారంటే సో మీరు ఎక్కువ పాయింట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. సో మేము మీకు ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కదా, మాకు పాయింట్స్ లేవు అని అంటున్నారు కాబట్టి సో మాకు ఇవ్వండి ఛాన్స్ అని వాళ్ళని బ్రతిమలాడొచ్చు కదా, లేకపోతే మీరు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తూ ఉండేసరికి ఇక బ్రిటో వచ్చి ఆ సలహా చెప్పేసరికి ఇక ఫైర్ కాస్త ఎక్కువైపోయి ఏంటి అందరూ వచ్చి మాకు సలహాలు చెప్తున్నారు, ఏమి మీరు చేయొచ్చు కదా ఆ త్యాగం ఏదో, మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్తోనే మేము మీతో ఆడతాము, ఏమైంది మా 100% 200% ఇస్తాం కదా ప్లీజ్ అని చెప్పి ఇక అందరూ సలహాలు మాత్రం చెప్తున్నారు. మా దగ్గరికి వచ్చేసరికి ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇక తను అయితే ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇక శ్రీముఖి వచ్చేసరికి ఇక శ్రీముఖి ఎవరెవరు పేర్స్ అయ్యారు అని కానీ ఇక అందరూ జతలుగా కూర్చున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఏంటి ఈసారి కూడా మిమ్మల్ని ఎవరు తీసుకోలేదా, అదేంటి మీకు ఈసారి కూడా అన్యాయం చేసేసారా, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా, మిమ్మల్ని ఎవరు దేకలేదా అని ఇక మన శ్రీముఖి చెప్పే ఆ మాటలతోనే పక్కన వాళ్ళ గిల్ట్ ఫీల్ అయితే వచ్చేసింది. కానీ ఎవరెవరి రీజన్స్ వాళ్ళవి. ఎందుకంటే ఇప్పటికే 3 వీక్స్ అయిపోయింది. కానీ శాంట్రా, మహేష్ ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా ఇప్పటి వరకు గెలవలేదు. అది సింగిల్‌గా పెట్టినా గెలవలేదు, పెయిర్‌గా పెట్టినా గెలవలేదు, గ్రూప్‌గా పెట్టినా గెలవలేదనమాట. సో, అందుకని వీళ్ళిద్దరి మీద ఎవరికీ ట్రస్ట్ లేదు. సో, ఎవరైనా గెలవాలనే అనుకుంటారు కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళతో మనం ఆడితే మనం కూడా గెలవమని ఎవరైనా అనుకోవడంలో తప్పైతే లేదు. బట్ వాట్ ఎవర్ కానీ ఒకరి జంటని మరీ ప్రతిసారి పక్కన పెట్టేస్తున్నామనే గిల్ట్ ఫీల్ కూడా అది కూడా ఉండకూడదు. ఇక ఏం చేస్తారు వాళ్ళైతే ఆల్రెడీ మమ్మల్ని అడిగారు కాబట్టి మేమైతే ఇక తీసుకోలేము వాళ్ళని అన్నట్టుగా ప్రతి ఒక్క జంట కూడా చెప్పేస్తారు. ఇక జాను, బాను వాళ్ళైతే ఫస్ట్ జాను ఏం చెప్పిందంటే మాకు కళ్యాణ్ అండ్ వసంతి కాకపోయినా వాళ్ళిద్దరైనా పర్వాలేదని ఫస్ట్ చెప్పింది. కానీ జాను మాత్రం లేదు మాకొద్దు, వాళ్ళు ఇప్పటివరకు ఒక గేమ్ కూడా ఆడలేదు కాబట్టి అలాంటి వాళ్ళతో ఆడితే మేమైతే మళ్ళీ లాస్ అయిపోవడం నాకు ఇష్టం లేదు, మేము ఆడమని చాలా కటాకండిగా చెప్పేశాడు. ఇక భాను మాత్రం కొద్దిగా అటు ఇటు ఫ్లిప్ అవుతూ ఉండేసరికి శ్రీముఖి చాలా గట్టిగా అడిగింది, నువ్వు ఒక మాట మీద ఉండు, ఒక స్టాండ్ మీద ఉండు, అంతేకాని మహేష్ వాళ్ళు వచ్చినా పర్వాలేదంటావు, మళ్ళీ ఏమో మాకు విన్నింగ్ కావాలి అని చెప్పి చెప్తావు ఏంటి జాను అనగానే లేదు నేను భానుతోనే వెళ్ళిపోతాను, మాకు వాళ్ళు వద్దు అన్నట్టుగా చెప్పేస్తారు. ఇక సరే జంటలకి ఏంటంటే ఇప్పుడు నలుగురు ఒక పెయిర్ లాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి అందరూ ఒక హ్యాంగింగ్ లాగా ఒక తాన్ని పట్టుకొని గాల్లో నిలబడి ఉండాలన్నమాట. ఇక ఎవరు ఎంతసేపు ఉంటారనేది ఈ యొక్క టాస్క్. ఇక ఫస్ట్ టాస్క్లో వచ్చేసరికి మన నటరాజ్ మాస్టర్, అలాగే నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఇక ఆసియా, అలాగే మన బ్రిట్టో
ఈ నలుగురు వచ్చేసి అంటే ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక్కొక్క అబ్బాయి, అలాగే ఒక గ్రూప్ నుండి ఒక అమ్మాయి. నిజంగా ఆసియా మాత్రం ఆడపులి, అలాగే నూకరాజుకు దొరికిన ఆణిముత్యం అనే చెప్పుకోవచ్చు. నూకరాజు ఎంత ఫ్రస్ట్రేషన్‌గా ఉండి ఏదైనా అరిచినా ఎంత అడ్జస్ట్ అవుతుందంటే తనైతే నవ్వుతూనే తనని ఒక్క మాట అనదు. అలాగే తన కోసం ప్రాణం పెట్టేదానికి కూడా రెడీ అన్నట్టుగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా! అలాగా ఆసియా మాత్రం ముగ్గురు అబ్బాయిల మధ్య తనొక్కటే అమ్మాయి. అయినా కానీ ఎక్కడ పట్టు విడవని విక్రమార్కుడు టైప్‌లో ఆ యొక్క హ్యాంగ్‌ని అలాగే పట్టుకొని ఉంది చివరి వరకు కూడా. ఇక ఫస్ట్ వచ్చేసి ఈ బ్రిటో అయితే పడిపోతాడు. అంటే వీళ్ళకి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక పాయింట్స్ కూడా ఎలాగా మన శ్రీముఖి వచ్చి ఒక్కొక్క జంటని లోపలికి పిలిచి మీరు వాళ్ళ తీసుకున్న పేరుతో స్ప్లిట్ అవుతారా లేకపోతే స్టీల్ చేస్తారా అనేది ఈ యొక్క కాన్సెప్ట్ పేరు. అంటే ఇప్పుడు వీళ్ళకి కొన్ని కాయిన్స్ ఇస్తారు. స్ప్లిట్ అంటే ఏంటంటే 2 జంటలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినా ఈ గ్రూప్లో వాళ్ళిద్దరు స్ప్లిట్ చేసుకోవాలి. ఇద్దరిద్దరు ఒక 50 పాయింట్స్ వాళ్ళకి, 50 పాయింట్స్ వీళ్ళకి. లేదు స్టీల్ చేశారంటే ఒకరే మాత్రమే ఆ పాయింట్స్ అన్నీ తీసేసుకుంటారు. ఎవరు గెలిచిన జంటలో సో స్టీల్ అని తీసుకున్న వాళ్ళు ఆ యొక్క తీసుకున్న వాళ్ళకి మొత్తం పాయింట్స్ వచ్చేస్తాయి. అందరూ జంటలు చాలా ఫెయిర్గానే అందరూ స్ప్లిట్ అనే చెప్పుకున్నారు. మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మోసం చేయమని. కానీ పవన్ కళ్యాణ్ అలాగే వాసంతి మాత్రం మాకే కావాలి, సో ఎవరితో మేము స్ప్లిట్ చేసుకోమని వీళ్ళొక్కరు మాత్రమే స్టీల్ అని చెప్పారనమాట. అంటే వీళ్ళకి జతగా ఉన్న వాళ్ళు భాను జాను వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మనీ వీళ్ళు తీసేసుకోవాలని వీళ్ళ ఆశ అనమాట. సరే మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఈ ఇచ్చిన పాయింట్స్ అన్నిటినీ కలిపి అక్కడ వాళ్ళ టీం మెంబర్స్ నుంచి ఒకరు వెళ్ళి ఆ తాడు పట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇన్ని పాయింట్స్ అని పెడతారనమాట. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ మీద 200 పాయింట్స్ పెట్టారు, బ్రిటో మీద 300 పాయింట్స్, ఆసియా మీద 200 పాయింట్స్, అలాగే మన పవన్ కళ్యాణ్ మీద 200 పాయింట్స్, మొత్తం 900 పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే లాస్ట్ వరకు దాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళకి 900 పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. అది ఇక్కడ కాన్సెప్ట్. ఇక మొత్తానికి ఫస్ట్ బ్రిటో పడిపోయాడు. దాని తర్వాత వచ్చేసి నటరాజ్ మాస్టర్కి ఇక ట్విస్ట్ ఏంటంటే కొద్దిగా ఒక 5 కేజీస్ బ్యాగ్ కానీ, ఒక 3 కేజీస్ బ్యాగ్ కానీ, ఒక ఇసుక మూటలు లాంటివి వాళ్ళకి తగిలించడం కూడా జరుగుతుంది మధ్యలో టాస్క్లో. పాపం నటరాజ్ మాస్టర్ 5 కేజీస్ బ్యాగ్ మోస్తూ కూడా కొంతసేపు అయితే ఉన్నాడు. తర్వాత ఆయన పడిపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్కి ఏమీ తగిలించకపోయినా వెయిట్ బ్యాగ్స్ తను పడిపోయాడు. కానీ ఆసియా మాత్రం 2 బ్యాగ్స్ వేసుకుని అంటే 6 కేజీస్ మోస్తూ కూడా తనైతే ఉండి చివరి వరకు తను 900 పాయింట్స్ గెలుచుకునింది. నిజంగా సూపర్ హ్యాపీ అనిపించింది. లేడీ సింగం లాగా అనిపించింది. ఇది షో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇక చివరికి వచ్చేసరికి ఇట్లా వీళ్ళకి మాత్రం పాయింట్స్ వచ్చాయి. అంటే వీళ్ళు శివ్, ప్రియాంక, అలాగే నూకరాజు, ఆసియా వీళ్ళు ఒక టీం అనమాట. నటరాజ్ మాస్టర్ వాళ్ళు అలాగే అంజలి పవన్ వాళ్ళు ఒక టీము. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు జాను బాను ఒక టీం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సోనియా, సిద్ధు, అలాగే బ్రిటో, సంధ్య ఒక టీం అనమాట. ఇలా ఉన్నారు కదా. ఇక మొత్తానికి 900 పాయింట్స్ ఇక నూకరాజు వాళ్ళు, శివ్ వాళ్ళు గెలుచుకున్నారు. చూడాలి ఇవి మళ్ళీ దొంగతనం కూడా చేయొచ్చంట. చూడాలి ఇంకా మ్యాన్షన్లో ఏం జరగబోతుంది అనేది. లాస్ట్ మహేష్ వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీరు ఒక జంటని ఎంపిక చేసుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని లాస్ట్లో మీకే వచ్చేటట్టు అని చెప్పగానే వీళ్ళు శివ్, ప్రియాంకని ఎంపిక చేసుకుంటారు. వాళ్ళ పాయింట్స్ అన్ని వీళ్ళకైతే వస్తాయంటే చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.